ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీ ఇండియన్. ఇప్పుడు ప్రస్తుతం మనం మన దేశానికి స్వాతంత్రం రాకముందుకు ఎంతమంది ఎలా కష్టపడ్డారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మన దేశానికి పరాయి దేశం వాళ్ళు జస్ట్ వ్యాపారం అన్న ఒక్క సాకుతో మాత్రమే వచ్చారు. కానీ వాళ్ళు ఆ సాకును అడ్డు పెట్టుకొని మనల్ని ఇంతగా పరిపాలించడానికి కారణం మన దగ్గర యూనిటీ లేకపోవడం. ఈ యూనిటీ లేకపోవడం వల్ల మన దగ్గర మతాలు, కులాలు ఇట్లాంటి ఎన్నో విభజనల వల్ల వాళ్ళు మన దగ్గర యూనిటీ లేకపోవడాన్ని ఒక కారణంగా చూపిస్తూ మనందరినీ పరిపాలించడం మొదలుపెట్టారు. మన దగ్గర ఉండే రా మెటీరియల్స్ మొత్తాన్ని వాళ్ళు కొనుక్కొని మనకే ఎక్కువ ధరలకు అమ్మడం, మన ప్రజలని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ మనకి తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు మాత్రం ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే వాళ్ళని హింసిస్తూ, వాళ్ళని వెక్కిరిస్తూ, మనల్ని నల్లవాళ్ళు అని హింసిస్తూ ఎంతో కష్టాలు పెట్టారు. కానీ వీళ్ళందరినీ ఎదిరించి మన దగ్గర కూడా కొంతమంది విప్లవ వీరులు పుట్టారు. వాళ్ళే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్. ఎవరో కాదు, మన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇట్లాంటి ఎంతో మంది వీరులు పుట్టారు.